మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉధృత పరిస్థితులు ఇప్పుడు భారత పౌల్ట్రీ రంగంపైన కూడా ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో అనిశ్చితి నెలకొంది. ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాలకు భారత్ నుంచి జరిగే కోడిగుడ్లు, చికెన్ ఉత్పత్తుల ఎగుమతులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భారత్ నుంచి ప్రతి ఏడాది లక్షల టన్నుల పౌల్ట్రీ ఉత్పత్తులు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతాయి. కానీ తాజా ఉధృత పరిస్థితులతోటి షిప్పింగ్, ట్రేడ్ మార్గాలు ప్రభావితమయ్యాయి. ఫలితంగా ఎగుమతులు తాత్కాలికంగా తగ్గిపోయాయి. దీంతో దేశీయ మార్కెట్లో కోడిగుడ్ల సరఫరా పెరిగి ధరలు పడిపోతున్నాయి. ఒకప్పుడు రిటైల్ మార్కెట్లో ఒక కోడిగుడ్డు ధర 6 నుంచి 7 రూపాయల వరకు అమ్ముతుండగా ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో అది 4 నుంచి 5 రూపాయల వరకు పడిపోయింది. పౌల్ట్రీ రైతులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. మేత ధరలు, విద్యుత్ ఖర్చులు పెరిగిన సమయంలో ధరలు తగ్గడం రైతులకు మరో భారంగా మారింది. ప్రస్తుతం మధ్యప్రాచ్య దేశాలు భారత పౌల్ట్రీ ఎగుమతులకు ప్రధాన మార్కెట్. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో, ఆఫ్రికా ప్రాంతాలకు భారత్ నుంచి కోడిగుడ్లు, చికెన్ ఉత్పత్తులు పెద్ద ఎత్తున వెళ్ళేవి. కానీ అంతర్జాతీయ రాజకీయ ఉధృత పరిస్థితులు పెరిగే ఈ రంగం మరింత సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి మధ్యప్రాచ్య రాజకీయాలు ఇప్పుడు భారత రైతుల జీవన ఆధారంపైన ప్రభావం చూపుతున్నాయి. పరిస్థితులు సర్దుకుంటేనే ఎగుమతులు మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని పౌల్ట్రీ రంగం ఆశిస్తోంది.